చేయవా? నీ బాధ్యత కదా గ్రామంలో చూసేది. నీళ్ళ సమస్య ఎస్సీ కాలనీలో, ఆర్డిటీ కాలనీలో అన్ని ఇండ్లు కట్టుకొని ఉంటే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోకుండా ఎట్లాంటి సమాధానం చెప్తాను నువ్వు? 2 బోర్లు వేస్తే ఫెయిల్ అయినా అంటారు. బోర్లు డబ్బులు తినేస్తారు, పన్ను అయితే చేయరు. ఇంకా ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ఉండు కరెక్ట్ సమాధానం కావాలి నాకు. లేకపోతే నీ పైన నేను పై అధికారికి రాస్తా, కలెక్టర్ గారికి రాస్తా. మరి రేపు పొద్దున నీ కుటుంబం అంతా ఇబ్బంది పడకూడదు. సస్పెండ్ అవుతావు లేదా డిస్మిస్ అవుతావు. ఈ సమాధానం నాకు సంతృప్తికరంగా లేదు. 2 ప్రతి ఒక్కడు అలవాటే. బోర్లు వేసినాము, ఫెయిల్ అయినాయి, మోటార్లు కాలిపోయినాయి. అంటే నీకొక్కడికే కాలిపోతాయి మోటార్లు, బోర్లు, ఇంకెవరికి పోవు. నువ్వు బోర్లు వేసిండే రిపోర్ట్స్ కానీ, ఫెయిల్ అయిన రిపోర్ట్స్ కానీ, జియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ నాకు సబ్మిట్ చేయి. క్లియర్గా ఉండాలి. నేను జియాలజిస్ట్ పైన కూడా ఎంక్వైరీ చేస్తా. ఒక్క చిన్న విజిలెన్స్ రాస్తే నువ్వు ఎక్కడుంటావు ఒకసారి లెక్కేసుకో. ఇలాంటి అబద్ధాలు ఆడి ప్రజల్ని మొక్కబెట్టాలని చూడొద్దండి. గ్రామంలో ప్రజలు పరిష్కారం అంటే ఎంతో అవసరపడి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. మీకు నిధులు ఇచ్చినారు. ఈ 5 ఏళ్లలో రాని నిధులన్నీ కూడా మీకు నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. ఎప్పుడైనా వచ్చాయా? ఈ 5 ఏళ్ళు మనం వచ్చి సంవత్సరం 18 నెలలు అయింది. 18 నెలల్లో నీకు ఎంత డబ్బులు వచ్చాయి పంచాయతీకి చెప్పు. కార్యక్రమం గ్రీవెన్స్ డే ప్రతి శుక్రవారం కూడా జరగడం జరుగుతుంది. అందులో భాగంగా బాలెంకాపురం గ్రామానికి వచ్చి ఈ గ్రీవెన్స్ డే అందరూ అధికారులతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మారుమూల గ్రామాలకు ఎప్పుడైతే మనం వస్తామో ప్రజలు సమస్యలు స్వచ్ఛందంగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. అందరూ అధికారులు కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషకరం. మనందరూ కూడా ప్రజల కోసం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా గవర్నమెంట్ అద్భుతంగా నడుపుతున్నారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తున్నారు. మన దేశానికి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రపంచమంతా ఆయన వైపే చూస్తుంది. అలాగే మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వైపే చూస్తున్నాయి. ఇలాంటి గొప్ప నాయకుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా కొంత ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం కూడా గ్రామాలకు వెళ్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందులో భాగంగా ఈరోజు బాలెంకాపురం రావడం, చాలా సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడం, స్కూల్ సమస్యలు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు కావచ్చు. మరి కూడా ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని ప్రాంతాల్లో పోవడం అనేది అది చాలా దురదృష్టకరం. ఆర్టీసీ బస్సు చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా గ్రామాల్లో కూడా బస్సులు పోవట్లేదు. ఇంతకుముందు ఆటోలు అవి వచ్చేటి, చాలా గ్రామాలు కూడా రోడ్లు కూడా బాగలేకపోవడంతో ఆటోలు కూడా తిరగడం లేదు. చాలా మంది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారనే విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా సమస్యలు అధిగమిస్తున్నాం. ఇవన్నీ కూడా త్వరలో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయ్యేటట్టు, గ్రామాలన్నిటి కూడా రహదారులు వచ్చేటట్టు కూడా చూస్తున్నాం. అన్ని కూడా రాబోయే 5 ఏళ్లలో అన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎక్కడ ఏ గ్రామాలకు కూడా కనెక్టివిటీ లేకపోవడం, చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడడం, అవన్నీ చూసి ఎందుకు మనమే వెళ్తే గ్రామాల ఆ రోడ్లు చూసినట్టు ఉంటుంది, వాళ్ళ పరిష్కారానికి అవకాశాలు ఉంటుంది, కంటితో చూస్తే బాగుంటున్న ఉద్దేశంతో మేము, మా అధికారులు, అలాగే మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు బాలెంకాపురం గ్రామానికి రావడం. ఈ గ్రామంలో ఇంతకుముందు ఏ ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. ఒక్క రోడ్డు కూడా ఖాళీ లేకుండా అన్ని రోడ్లు కూడా ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది, ఎలక్ట్రికల్ పోల్స్ వేయడం జరిగింది, వాటర్ లైన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు అడిగారు, అవి కూడా రాబోయే వారంలో ఈ గ్రామంలో స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడే పక్కనే తిమ్మ సముద్రం అనేది నిజంగా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు తెలిసే విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ స్ట్రిప్ అనేది కూడా గొప్ప సమస్య. అది కూడా మనకి ఇక్కడ 1000 ఎకరాలు భూమి ఉండడంతో వాళ్ళకి కొంత భూమి కేటాయించడం,
ఇంకా డిఫెన్స్ సంబంధించిన కొన్ని భూములు కూడా డిఫెన్స్ వాళ్ళకి కేటాయించడం, ఇంకా ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా చేస్తున్నారు. దానిలో కొంతమందికి ఏదైతే ఉపాధి కల్పన కోసం ఎంఎస్ఎంఈ కింద ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలనుకున్నా ఆడవాళ్ళకు ప్రోత్సహించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్కులన్నీ కూడా ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో స్టార్ట్ అయితే అందులో మంది కూడా ఒకటి. ఇంత మనం అభివృద్ధి వైపు పోతున్నాం. ఇలాంటి అభివృద్ధికి హార్నిష్ లో కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరూ తోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇంకా రోడ్లు ఎప్పుడైతే వేసుకోవాలి, రోడ్లు కూడా ఇంకా చాలా వరకు కూడా కష్టపడుతున్నాం. మనకు చాలా రోడ్లు కూడా శాంక్షన్ లో ఉన్నాయి. శాంక్షన్ అనేది కూడా త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని అందరూ కూడా తెలియజేస్తూ ఇంతతో సెలవు తీసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.